హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వాక్యము. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఇవి అన్నమాట. ఏమని చెప్తున్నారంటే, మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకొని వానిని గూర్చి పరలోకమందు తండ్రి ఎదుట కూడా యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటానని చెప్తా ఉన్నారనమాట. అంటే ఈ లోకంలో ఉంటారు కదా మనుషులు, ఈ లోకంలోనే కదా మనుషులు ఉండేది. ఈ మనుషుల ఎదుట నువ్వు క్రీస్తును ఒప్పుకోవాలా. ఏమని ఒప్పుకోవాలా? క్రీస్తు నిజమైన లోకరక్షకుడు, క్రీస్తు నిజమైన దేవుడు, క్రీస్తు పరిశుద్ధుడు, క్రీస్తు ప్రాణం పెట్టినాడు, క్రీస్తే దేవుడు, క్రీస్తు ద్వారానే పరలోక రాజ్యము అని నువ్వు మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. ఆ మనుషులు ఒకవేళ అధికారులై ఉండొచ్చు, ఆ మనుషులు కులస్తులై ఉండొచ్చు, ఆ మనుషులు ఇంకా రకరకాల ప్రాంతాల వాళ్ళై ఉండొచ్చు, ఆ మనుషులు పొలిటికల్ వాళ్ళై ఉండొచ్చు, ఆ మనుషులు ఎవరైనా మనుషుల ఎదుట ఒప్పుకునేటువంటి యథార్థ హృదయులై ఉండాలి. ఆయనను వెంబడించే వాళ్ళని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. చాలామంది కూడా కొన్ని చోట్ల యేసుక్రీస్తును దేవుడని ఒప్పుకుంటారు, కొన్ని చోట్ల యేసుక్రీస్తు ఎరగని వాళ్ళుగా, యేసుక్రీస్తు అంటేనే ఎరగని వాళ్ళుగా ఉన్నట్టుగా బ్రతుకుతారనమాట. ప్రియ దేవుని సంగమ, పేతురు కూడా చూడండి ఎక్కడ యేసుక్రీస్తుని ఎరగనన్నాడంటే 3 చోట్ల యేసుక్రీస్తుని ఎరగనని చెప్తాడు. మొదటిగా ఆయనను పట్టుకున్న తర్వాత, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తుని పట్టుకున్న తర్వాత ఆయన దగ్గర శిష్యులు ఎవ్వరు ఉండరు. యేసుక్రీస్తుని పట్టుకొని వెళ్ళిపోతారు సైనికులు. యేసుక్రీస్తు వెంట ఎవరు ఉండరు. అలాంటి భయంకరమైన పరిస్థితి, భయపడే పరిస్థితులు, శిష్యులు ఎవ్వరు కూడా ఉండకుండా వెళ్ళిపోతారు. యేసయ్య ముందే చెప్తాడు, పేతురు నువ్వు నన్ను ఎరగనని చెప్తావు, నేను చెప్పను ప్రభువా, చచ్చిపోతాను కానీ నిన్ను ఎరగనని నేను చెప్పను అంటాడు. అయితే కానీ ఒక అమ్మాయి వచ్చి, చిన్న పాప వచ్చి అడుగుతుంది, నువ్వు కూడా వాళ్ళలో ఒక్కడివి కదా వెంబడించే వాళ్ళలో అంటే, నాకు తెలియదు, ఎవరో నాకు తెలియదు అంటాడు. చలిగాచి కొన్ని చోట ఎవరో తెలియదు అంటాడు. ఇంకా గుంపుగా ఉన్న వాళ్ళ చోట కూడా ఒకరు అడిగితే, నాకు ఎవరో నేను ఎరగనని అంటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఎరగనని చెప్పినాడు అంటే, యేసుక్రీస్తు అంటే ఆయననే అంతగా హింసించి, అంతగా ఈడ్చుకొని వెళ్ళి, అంతగా కొడుతున్నారు, అంతగా అందరూ కలిసి ఆయనను అట్లా నిలబెట్టేస్తున్నారు. కాబట్టి ఆయననే ఆ గొప్ప వ్యక్తిని, అటువంటి మేలు చేసిన వ్యక్తిని, అతడు ఏ పాపం లేనివాడు, అతన్నే ఇంతగా ఇది చేస్తున్నారంటే మమ్మల్ని ఏం చేస్తారు అనే భయము ఆయన బిడ్డ, ఆయనతో ఉన్నటువంటి ఆయనను వెంబడించే వ్యక్తిని అని చెప్పడానికి భయపడినాడు పేతురు. ఎందుకని? చంపేస్తారేమో అని, ఎందుకని శిక్షిస్తారేమో అని, ఎందుకని అందరు కలిసి మీద పడిపోతారేమో అని పేతురు భయపడిపోయినాడు. ఈ రోజున కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయండి. ఈ రోజున కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. అయితే మనుషుల ఎదుట ఒప్పుకునే వాళ్ళను దేవుడు పరలోకమందు కూడా ఒప్పుకుంటా అంటున్నాడు. మనుషులు వాళ్ళు ఎవరైనా రహస్య భక్తులుగా ఉండొద్దు అని చెప్తుంది బైబిల్. రహస్య భక్తి చేయొద్దు అంటుంది. రహస్యంగాను యేసయ్యను వెంబడిస్తాను, యేసుక్రీస్తు వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను అని అంటే కుదరదు. మనుషులందరి ఎదుట యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోవాలి. మనుషులందరి ఎదుట బాప్తిసం తీసుకోవాలా. మనుషులందరి ఎదుట నేను క్రీస్తు బిడ్డను అని తెలియజేసుకోవాలా. నిన్ను నీవు తెలియజేసుకోవాలా. నాకు యేసయ్య తెలుసు, నా యేసయ్యతో పాటు నేను నడుస్తున్నా, నా యేసయ్య నా కోసం వచ్చినాడు, నా యేసయ్య నా కొరకు ప్రాణాన్ని అర్పించినాడు, నా యేసయ్య కొరకు నేను ఈరోజు బ్రతుకుతాను, సువార్త ప్రకటిస్తాను, ఆయనను వెంబడిస్తాను, ఆయన కొరకే బ్రతుకుతాను. పౌలు గారు అన్నట్టు చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకే. ఈరోజున చాలామంది రహస్య భక్తులుగా ఉంటున్నారు. చాలామంది, ఇంకా కొంతమంది అయితే
మంచి కార్యాలు చేసేటప్పుడు ఏసే బిడ్డ అని చెప్పుకుంటారు. మరి అదే చెడు కార్యాలు చేసుకుంటున్నప్పుడు అవును ఏసు బిడ్డనని చెప్పుకున్నానే మరి దేవునికి చెడ్డ పేరు వస్తుందని అలాగా సిగ్గుపడరు అనమాట. అలా దేవుణ్ణి ఎరగనట్టు నిలువెచ్చని బ్రతుకులు బతుకుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు మాట చెప్తున్నారు, మనుషులందరి ఎదుట రహస్య భక్తుడు కాకుండా అందరికీ బహిరంగంగా క్రీస్తును అనుసరించే బిడ్డగా ప్రకటించుకొని బ్రతకాలి. నేను క్రీస్తు కొరకు నేను మౌనంగా ఉన్నా, క్రీస్తు కొరకు సహిస్తున్నా, క్రీస్తు కొరకు భరిస్తున్నా, క్రీస్తు కొరకే నేను నా ఆస్తిని అంతస్తులను నేను అన్నింటిని వదులుకున్నా. చాలామంది సేవకులు అపోస్తలులు కూడా మనం చూసినట్లయితే అన్నీ వదులుకున్నారు. ఎవరి కోసం? క్రీస్తు కొరకు. ఇంటిని, బంధువులను, తర్వాత ఆస్తులను అన్నింటిని వదులుకొని యేసయ్యను అనుసరిస్తూ యేసయ్యను ఫాలో అవుతూ నడిచినారు. అబ్రహాం గారు కూడా విశ్వాసులకు తండ్రి అయినాడంటే అన్నింటినీ దేవుని కొరకు వదులుకున్నాడు. అన్నింటినీ దేవుని కొరకు వదులుకొని ఆయన చూపించే దేశంకు బయలుదేరి వచ్చేసినాడు. ఈరోజు నువ్వు ఏమి వదులుకొని మనుషుల ఎదుట నువ్వు ఒప్పుకుంటున్నావు యేసుని? ఇదిగో ఈ వ్యభిచారాన్ని నేను వదులుకుంటున్నాను, యేసుని వెంబడిస్తున్నాను కనుక యేసు కొరకు బ్రతకాలని బాప్తిజం తీసుకుని, ఇదిగో నేను ఈ యొక్క దొంగతనాలు మానుకున్నాను, యేసయ్య వెంట నడవాలని, యేసుక్రీస్తు కొరకు బ్రతకాలని బాప్తిజం తీసుకున్నాను. నేను సినిమాలు మానేస్తున్నాను, నేను సీరియల్ మానేస్తున్నాను, నేను ఇంకా రకరకాలైనటువంటి డ్రగ్స్, ఇక ఏవేవో ఉన్నాయి కదా, ఆ మత్తు పానీయాలను వదులుకున్నాను, నేను అబద్ధాలు ఆడేది మానుకున్నాను, నేను లంచాలు తీసుకునేది మానుకున్నాను. యేసు బిడ్డను కనుక నేను అటువంటి చెయ్యకూడదు అనుకున్నానని నువ్వు బహిరంగంగా మనుషులందరి ఎదుట యేసు కొరకు, సువార్త కొరకు నిన్ను నీవు ప్రకటించుకొని బ్రతికినట్లయితే ప్రభువు కూడా పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట, తండ్రి ఈ బిడ్డ నాకు తెలుసు, ఈ బిడ్డ నా కొరకు నా నిమిత్తము ఎన్నో శ్రమలు పొందుకుంది అని ఆయన అక్కడ ఒప్పుకుంటాడంట తండ్రి ఎదుట. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఎలా ఉంది నీ జీవితం? ఏదో రహస్యంగా భక్తి చేసి ఏదో లోపల కానుకలు ఇస్తూ వస్తారు కొంతమంది. లోపల కానుకలు, లోపల ప్రార్థన, లోపల అందరికీ తెలియాలన్నా, అందరికి తెలిసేంత అవసరమా అని అంటారు. కానీ దేవుడే అంటున్నాడు, యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు, మనుషులందరి ఎదుట ఒప్పుకొని వాడేవడో వాడిని నేను ఒప్పుకుంటాను. నువ్వు కొంతమంది దగ్గర ఒప్పుకొని కొంతమంది దగ్గర ఒప్పుకోకుండా ఇలా కాదు, ఎక్కడ నిలబడినా నువ్వు అక్కడ క్రీస్తు బిడ్డగా నువ్వు కనపరుచుకోవాలా. అదే ఎరగడం అంటే, యేసయ్యను ఎరగటం, యేసయ్యను ఒప్పుకోవటం. అలాంటి బ్రతుకుతూ దేవునికి సాక్షిగా ఉందురుగాక. పరలోక రాజ్యంలో కూడా ప్రభు యొక్క సాక్ష్యాన్ని ప్రభు నోటి నుండి, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డను నేను ఎరుగుతాను, నా కొరకు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో హింసలు, ఎన్నో అవమానాలు పడింది అని ఆయన పరలోకంలో తండ్రి ఎదుట నిన్ను కూడా ఒప్పుకునేటువంటి బ్రతుకు నువ్వు ఈ లోకంలో బ్రతుకుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసిన యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని అందరినీ దీవించండి, ఆరోగ్యాల్లో ఇచ్చండి. ఏదో ఒక రహస్య బ్రతుకులాగా రహస్య ప్రార్థనలు రహస్య కాదయ్యా, నీ కొరకు బహిరంగంగా క్రీస్తు బిడ్డను అని అనేక మంది ముందర ఒప్పుకొని, ప్రభు కొరకు నేను ఇవి త్యాగం చేస్తున్నా, ఇవి విడిచిపెడుతున్నా, వీటిని నేను ప్రభు కొరకు నేను వదిలేసి ప్రతిష్టలో ఉంటున్నా అనేటువంటి బ్రతుకుతూ నీకు సాక్షులుగా ఉండే కృపతో నింపమని, విన్నవారిని అందరినీ ఆత్మలో ఫలింపజేయమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.